అంటే సార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లోనే నాయకుడంటే ఇలా ఉండాలి. నాయకుడికి నాయకుడిని నమ్మి మేము ఓటేస్తే మాకు ఇంతగా మాకు అభివృద్ధి, సంక్షేమాన్ని చేయగలుగుతాడని చేసి చూపించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి అలాంటి పరిస్థితులు వస్తాయి, పేదవాడు గొప్పవాడు కాగలుగుతాడు అని ఆలోచించే నేను 2009 పార్టీకి ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను నడవటం జరిగింది. నా 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కూడా ఒక శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అదృష్ట అవకాశంతోటి నేను పనిచేయటం జరిగింది. అయితే నా జీవితంలో, ఈ రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరి దగ్గర పైసా ఆశించలేదండి. నా సొంత డబ్బులు, నా సొంత ఆస్తులు నేను ఖర్చు చేసుకొని మరీ ఇష్టపూర్వకంగా నేను పనిచేశాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు ఇవన్నీ చేసిన తర్వాత అనేక ప్రజా కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ నేను ఖర్చు చేసుకున్నాను. నా ఎలక్షన్స్ వచ్చినాయి. సో, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆర్థికంగా నా దగ్గర ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా నేను ఖర్చు చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా పరిస్థితులు ఎలా వస్తూ ఉన్నాయి అనంటే, విపరీతంగా ఇంకా ఖర్చు చేయాల్సి వస్తున్నటువంటి తరుణంలో ఇక నేను ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక, ప్లస్ అంటే ఎంత కాదన్నా కూడా నేను చెప్తుంది వాస్తవమా కాదా అనేది అర్థం చేసుకోలేనంత తక్కువగా ప్రజలు ఉంటారని నేను అనుకోను. నేను మనిషిని అన్నాను, మనిషినే నేను కూడా. నాకు బాధేసింది నాకు మంత్రివర్గంలో చోటు రాకపోవటం అనేది. సో, నిజమే కదా! ఇప్పుడు మరి రెడ్లకి ఎంతమందికి ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించగలుగుతాడు? సో, మనం ఇంక రాజకీయాల్లో కంటిన్యూ చేయలేమేమో. అప్పులు చేసి మరి ఆస్తులు అమ్ముకున్నాను. ఇంకా అప్పులు చేసి కంటిన్యూ చేస్తే ఇక నేను వ్యక్తిగా దిగజారిపోతాననే ఉద్దేశంతోటి నేను ఆగిపోవడం జరిగిందండి.